కి స్వాగతం. 42% రిజర్వేషన్ కల్పించాలని వినతి పత్రం. బాబాసాహెబ్ అంబేద్కర్ కి వినతి పత్రం అందజేసిన బీసీ సంఘం నాయకులు. కాంగ్రెస్ పార్టీ తాజాగా చేసిన కులగణనలో బీసీలను తగ్గించి చూపటం కుట్రపూరిత వ్యవహారంగా భావిస్తున్నామని బీసీ బహుజన రాజ్యాధికార సమితి అధ్యక్షులు మైత్రి యాదయ్య ఆరోపించారు. ఈ మేరకు శనివారం రోజు నిరసన రాయలా నిర్వహించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. భారత రాజ్యాంగం స్ఫూర్తికి విరుద్ధంగా ప్రస్తుత రాజకీయాలు జరుగుతున్నాయని, సాధించుకున్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో దశాబ్దంగా పైగా పాలకులు పరిపాలన పాలిస్తూ ఉంటే సమైక్యాంధ్రలో బీసీలకు జరిగిన అన్యాయమే మళ్లీ పునరావృతం అవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో మళ్లీ సంపన్న వర్గాలే రాజ్యం ఏలుతున్నాయని, బడుగు బలహీన వర్గాలను యాచించే స్థాయికి పరిమితం చేశారన్నారు. 78 ఏళ్ల స్వాతంత్ర భారతావనికి కూడా ఇదే పరిస్థితి ఉందని, రాజకీయ పార్టీ బీసీలను ఓటు బ్యాంకుగా చూస్తూ సంక్షేమ పథకాలను ఎరవేస్తూ కుల సంఘాలకు ఎరవేస్తూ ప్రలోభ పెడుతూ రాజ్యాధికారం పొంది బీసీలకు న్యాయపరంగా వాటాను రానియకుండా, విద్యా ఉపాధి రంగాలలో దామాషా వాటా దక్కకుండా కుట్ర రాజకీయాలు చేస్తూ బీసీలను ఇంకా బీదరికంలోకి నెట్టేస్తున్నారు. ఒకవైపు గ్లోబలైజేషన్, ఇంకోవైపు లేక రాజకీయ కుట్రలతో బీసీలు కుల వృత్తులను కోల్పోయి ఇతర కులాల జోక్యులు పెరిగి బీసీ కుల బాంధవులు తమ కులక్షేత్రులను కోల్పోయి జీవనోపాధికి దూరం అవుతున్నారన్నారు. కుల వృత్తులు కోల్పోయి లేబర్గా మారి ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారన్నారు. భారతదేశ నాగరికత కుల వృత్తులతో, జీవన విధానాలతో ముడిపడి ఉందని, కుల వృత్తులను కాపాడుకుని బీసీల సాధికారత పొందాల్సిన తరుణం ఆసన్నమైందని పేర్కొన్నారు. అందుకు సామాజిక న్యాయం కోసం ఉత్తమానికి సిద్ధం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి అన్నారు. ఈ కార్యక్రమంలో కదిరి అంజయ్య, మడివాల నగేష్, రవికుమార్, బాలరాజ్ తదితరులు కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఎన్నికలప్పుడు ఏ ఎలక్షన్లైనా, అది కార్పొరేషన్ ఎలక్షన్ అయినా, ఏ ఎలక్షన్లు అయినా కూడా ఎన్ని కుల సంఘాలు వస్తాయి, ఎన్ని కుల సంఘం నాయకులు వస్తారు. ఒక్కొక్క కులంలో 10 మంది నాయకులు బయటికి వెళ్తారు. మరి ఈరోజు బీసీలకు అన్యాయం అవుతుంది. ఏడదచ్చిండ్రా మీరంతా? ఏడదచ్చిండ్రు మీరంతా? ఒక తీన్మార్ మళ్ళీ వచ్చి బయటికి వెళ్తే సపోర్ట్ చేయడానికి కూడా మీకు చేతన అవుతలేదు. మీకు బుద్ధి ఉందా? మీకేమన్నా? బీసీలలో కూడా మేధావులు ఉన్నారు కదా. ఇది జాతికి అవుతుంది, నీకో నాకో కాదు. మన తర్వాత తరమంతా నాశనం అయిపోతుంది. ఎంతసేపు రెడ్డిలకు అడుగులకు మడుగులెత్తుకుంటా, ఎంతసేపు వాడింత వస్తాడా, వాడింత తినబెడతాడా? ఇదేనా మన బతుకు? బాగుపడాలని ఏం లేదా? ఒక నాయకుడు బయటికి వెళ్ళిండు, ప్రశ్నిస్తున్నాడు. ప్రశ్నించడానికి సపోర్ట్ చేయాలన్నా వద్దా? ఇంట్లో కూర్చున్నారు. మళ్ళీ మనం ఇట్లా శాతగానంలా కూర్చుంటే తక్కువనే చూపిస్తారు మిమ్మల్ని. 10% కూడా లేరు. వాళ్ళు రాజ్యాధికారం చేస్తున్నారు. మనం జనాభాలో సగం శాతం ఉన్నాం. మనకెందుకు రాజ్యాధికారం వస్తలేదు? దేనికి లోబడిపోయినాం? దేనికి బానిసలైనా మనం? ఇంత పోతే తినాలే, తాగాలే, ఇదేనా? ఎప్పుడైనా కూడా చైతన్యం అనేది ఉండాలి. ఒక్క మనిషి వెళ్ళిండి బయటికి తెలంగాణ కోసం, తెలంగాణ సాధించుకున్నాడు. ఇప్పుడు ఒక మనిషి వెళ్ళిండి బీసీల కోసం. తీన్మార్ మల్లన్నకు సపోర్ట్ చేయండి. తీన్మార్ మల్లన్న కోసం బయటికి వెళ్ళండి. తీన్మార్ మల్లన్న ఇంటి కోసము, ఆయన ఫ్యామిలీ కోసం ఆయన కొట్లాడతలేడు. బీసీల మొత్తం కోసం కొట్లాడుతున్నాడు ఆయన. ఎంత అవమానం అసలు! మనం లేము, మా జనాభా తగ్గిపోయింది. మరి కనీసం శ్మశాన పిల్లలు మా బొందలు చూపండి, మా చచ్చిపోయిన వాళ్ళ బొందలు చూపండి. మీరు ఎట్లా 6 లక్షల మంది ఎట్లా ఎక్కువైనరు? 16 లక్షల మంది ఎట్లా ఎక్కువైనరు? దాన్ని కూడా ఏమైనా సాహిత్యంగా చూపండి. టెక్నికల్గా మాకు కూడా చెప్పండి, మేము కూడా ఎక్కువైతాం. అట్లా మీరు ఏమైనా తప్పుడు పనులు చేసి ఎక్కువైనా ఎట్లా మాకు చూపండి. మేమైతే బాగా చెప్తున్నాం. అబ్బా కుటుంబంలో మాట రాకుండాలే, బాగా చెప్తుండాలి, నిజాయితీగా ఉండాలి. ఎలక్షన్లు అయిపోయాక మీరు మమ్మల్ని తక్కువ చూస్తున్నారు కదా, తక్కువ చూడడం మాకు కూడా వస్తుంది. రెడీలు మీకు కూడా మేము సమాధానం చెప్తాం. రాబోయే ఎలక్షన్లో చూసుకోండి. మీ ఓట్లు మీరే వేసుకోవాలి, మా ఓట్లు మేమే వేసుకుంటాం. జై బీసీ. తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి ఈ సర్వే కులగణ సర్వేకి సంబంధించిన అంశానికి సంబంధించి గతంలో ఉన్న సంఖ్య కన్నా రేవంత్ రెడ్డి సర్కారు దాదాపు 20 లక్షల మంది జనాభాను తక్కువ చేసి చూపే ఒక ప్రయత్నం చేస్తుండ్రు. దీంట్లో ప్రధానమైన కారణం ఏంటంటే ఈ ఈడబ్ల్యూఎస్ ఏదైతే ఉందో, వాళ్ళు ఉన్న జనాభా కన్నా వాళ్ళు ఎక్కువ వాళ్ళు ఉద్యోగాలు కానీ అన్ని రకాలుగా ప్రభుత్వ పథకాలను తీసుకుపోయే ఒక కుట్రలో భాగంగా బీసీలు, లక్షల మంది బీసీలు ఈరోజు తగ్గిందని చూపే ఈ దుర్మార్గమైన కార్యక్రమం ఉందో
దీన్ని తెలంగాణ యావత్లో ఉన్నటువంటి బీసీ జనాభా అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి కుయుక్తులు చేసి ఈ విధంగా బీసీలపైన అనగదొక్కి మీ రాజకీయ పబ్బం గడుపుకోవాలని మాత్రం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ రాజకీయాలను మాత్రం తెలంగాణ ప్రజలు హర్షించారు. ఎందుకంటే సబ్బండ వర్గాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు, అన్ని కుల వృత్తులు చేసేది మా బీసీలు. ప్రతి దానిపైన ఈరోజు ఏ కుల వృత్తి తీసుకున్నా మా బీసీలే ఆధారపడి ఉంటారు. కనుక మీ రాజకీయాల కొరకు మమ్మల్ని బలి చేస్తే ఖచ్చితంగా ఊరుకునే ప్రసక్తి లేదు. రాబోయే రోజుల్లో ఇక ప్రెస్ మీట్లకు లేకపోతే ఎక్కడో కూర్చొని మాట్లాడడం కాదు, ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోకి బయలుదేరుతారు. బీసీలు ఎక్కడికక్కడ అడ్డుకుంటారు. అవసరమైతే ఆమర నిరాదీక్షలు చేస్తారు, రాస్తా రోకోలు చేస్తారు. మొత్తం పూర్తిగా యంత్రాంగం మీ అయితే ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం కూడా స్తంభింపజేస్తారు. రాబోయే రోజు చాలా గట్టిగా మీకు గుణపాఠం చెప్తారు. నిజానికి కేసీఆర్ ఆ రోజులో చేసేటువంటి సర్వే ఒకటే రోజులో ఎప్పటికప్పుడు అంటే మొత్తం బంధించి మొత్తం ఎక్కడికక్కడ తీసుకొచ్చిండ్రు. ఈరోజు లక్షల మంది మీ దగుల్బాజీ పాలనలో మళ్ళీ ఇతర ప్రాంతాలకు వలస పోయే పరిస్థితి తీసుకొచ్చిండ్రు. ఆ వలస పోయిన వాళ్ళ సంగతి ఏంది, ఉన్నోళ్ళ సంగతి ఏంది? లక్షల జనాభా తగ్గుతారా? మీకు బుద్ధి ఉందా? మీకు సిగ్గుందా? అసలు మీరు మనుషులేనా? బీసీలు తగ్గుతారు. బీసీల జనాభా పెరుగుతుండ్రు, ముస్లిం మైనార్టీ జనాభా తగ్గుతుంది, ఎస్సీల జనాభా తగ్గుతుంది. ఓన్లీ రెడ్డిలు మాత్రమే, మీరు మాత్రమే మునగాళ్ళు, మీరు మాత్రం పోటుగాళ్ళు, మేము అవలగాలమ్మా. బిడ్డ అవసరం అనుకుంటే ఇంకా 1,00,000 మంది ఎక్కువ ఉట్టి చూపిస్తాను తప్ప తక్కువనే సమస్య లేదు. బీసీలో ఉన్నది మేము అనేది ఏంటంటే ఉన్న జనాభాను ఉన్నట్లుగా చేయండి. మీరు మీ రాజకీయ లబ్ధి కొరకు లేకపోతే మీ అవసరాల కొరకు మమ్మల్ని తక్కువ చెప్పిస్తే మాత్రం ఊకునే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా మీకు గుణపాఠం చెప్పి తీరుతామని చెప్తున్నాను. జై బీసీ. మేమందరం ఉంటాము. మేము కూడా కార్యకర్తనే పనిచేస్తాం. మేమంతా కూడా రాష్ట్రం మొత్తం కూడా మేము ఓటాన్ చేస్తాము. మల్లన్న వెంకన్న ఉంటాము. మల్లన్నకు ఏమైనా కూడా మేమందరం కూడా ఆయన వెంబడే ఉంటాం మేము. ఎందుకంటే బీసీ ఆయన ఫస్ట్కి వెళ్ళి కూడా బీసీ వాడు వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి అంటున్నాడు 10 సీట్లు మొత్తం బీసాకిద్దామని మొన్న వాళ్ళ సిఎల్పీ మీటింగ్లో మాట్లాడిందంటే అది మల్లన్న భయమే. కాబట్టి మల్లన్నకు ఎలాంటి ఈ దీపమైన ఒక దుమ్ము వాళ్ళని కూడా మేమంతా ఉపయోగం అవుతామని చెప్తున్నాము. చాలా పరిణామాలు తీవ్రం చేస్తామని హెచ్చరిస్తున్నాము. జరిగినటువంటి పరిణామాలు చూస్తే బీసీ సమాజం మొత్తం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఈరోజు ఒక అరాచక ప్రభుత్వ పాలనను అనగదొక్కి మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలని చెప్పి మేము ఈ కాంగ్రెస్ని గెలిపించుకుంటే బీసీల కులగణంలో ఇంత మార్పు తీసుకొస్తారని చెప్పి మేము కళ కూడా ఊహించలేదు. అయితే గత ప్రభుత్వం వచ్చేసి 181 లక్షల మంది ఉన్నారని చెప్పి బీసీ సమగ్ర కుటుంబ సర్వేలో తెలియజేస్తే ఈసారి ప్రభుత్వం మాత్రము 161 లక్షల మంది ఉన్నారని చెప్పి ఈరోజు సర్వేలో చెప్తుంది. అంటే ఎంత దారుణంగా ఉంది పరిస్థితి చూడండి. 21 లక్షల మంది బీసీలు ఏడిపోయారు. వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళ బొందలు చూపెట్టాలని చెప్పి మేము అడుగుతున్నాము. ఇంకొకటి 5% గత ప్రభుత్వం వచ్చేసి 5% ఓసీలు 8% ఓసీలు ఉన్నారని చెప్పారు. 8% ఉన్న ఓసీలు వచ్చేసి డబ్బులు అయిపోయారు. వాళ్ళు 15 లక్షలు ఉన్న ఓసీలు ఏమో 30 లక్షలకు పోతారంట. 180 లక్షలు ఉన్న బీసీలు వచ్చేసి 160 లక్షలకు వస్తారంట. ఎంత దారుణంగా ఉన్నాయి వీళ్ళ లెక్కలు చూస్తే, ప్రభుత్వ లెక్కలు చూస్తే చదువుకున్న వాళ్ళు కూడా నవ్వుకోవాల్సిన పరిస్థితి ఉంది. వేల మీద పెడితే వాళ్ళు డబ్బులు అయితే వాళ్ళు ఏమన్నా బీసీ ఓసీలు అమృతం దాగి డబ్బులు అయినా అంటే మన బీసీల పరిస్థితి ఏంది? బీసీలు 180 లక్షలు ఉన్న మంది ఎక్కడ వేరు లెక్క? ఆ లెక్క తెలియజేయాలి. కావాలంటే బీసీ మళ్ళీ ఈ కులగానే రీసర్వే చేయాలి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రీసర్వే చేసి వాళ్ళు నిరూపించుకోవాలి. లేదంటే మేము బీసీ సమాజం మొత్తం తీవ్ర రూపం తెచ్చి మరో తెలంగాణ ఉద్యమంగా మారుతుంది బీసీలు. కాబట్టి మీరు చిత్తశుద్ధి ఉంటే కులగన సర్వేను మీరు మళ్ళీ మొదలు పెట్టాలి. ఇంకోటి మా తీన్మార్ మల్లన్న ఈరోజు బీసీల తరఫున ఒక్కడే మాట్లాడుతున్నాడు. తీన్మార్ మల్లన్న అంటే నాయకుడు ఈరోజు బీసీలకు దొరకడం అదృష్టం. బీసీ సమాజం మొత్తం తీన్మార్ మల్లన్న వెనుక ఉంటుంది. అటువంటి మల్లన్న ఈరోజు బీసీల గురించి మాట్లాడితే ఓసీ నాయకులు చాలా విపరీతమైన కామెంట్లు చేయడం కూడా చాలా దారుణం. కాబట్టి బీసీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా మల్లన్నకు అండగా ఉండాలి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మల్లన్న పైన షోకాజ్ నోటీస్ జారీ చేయడం మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాము. కాబట్టి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీరు కులగణను సర్వే చేసి మా బీసీలకు న్యాయం చేయాలని చెప్పి మేము మా బీసీ సమాజం నుంచి మొత్తం అందరం బీసీ కార్యకర్తలు అందరూ బీసీ అన్ని కుల సంఘాల నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు కూడా మాందార్ నుంచి ఒక ర్యాలీగా వచ్చి అంబేద్కర్ గారి విగ్రహానికి అన్ని సంఘాలు, ప్రతి సంఘాలు, ఎస్సీ ఎస్టీ బీసీలు అందరం ఈరోజు ఏకమవుతాం. ఇంకా ఉద్యమం తీవ్రతరం అవుతుంది. కాబట్టి ప్రభుత్వం వాళ్ళ చర్యను వెనక్కి తీసుకోవాలి. కులగణను సర్వే మళ్ళీ చేయాలని చెప్పి మేము